దాదాపు 1000 సంవత్సరాలదిగా భావిస్తున్న అరుదైన బుద్ధ నిర్వాణ శిల్పం ఆదిలాబాద్లో వెలుగుచూసింది. జిల్లాలోని భీంసారి గ్రామంలో ఓ చోట నిలిపి ఉన్న రాతి స్తంభంపై దీన్ని గుర్తించారు. గతంలో ఈ రాతి స్తంభం ఓ దేవాలయానికి చెందిన భాగమయ్యి ఉంటుందని భావిస్తున్నారు. కాలక్రమంలో ఆ ఆలయం శిథిలమవటంతో తదుపరి తరాల ప్రజలు ఈ స్తంభాన్ని ఇలా నిలిపి ఉంటారని భావిస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు పృథ్వీరాజ్ గుర్తించగా దాని మీద ఉన్న శిల్పాలను ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల పరిశీలించి అందులోని ఓ శిల్పం బౌద్ధ నిర్వాణ శిల్పమని తేల్చారు. తలకింద కుడి చేతిని ఉంచి కుడివైపు తిరిగి శయనించి ఉన్న బుద్ధుడి శిల్పమది. బౌద్ధ గ్రంథంలోని పరినిబ్బాన సుత్వలో వర్ణించిన భంగిమతో ఇది పోలి ఉంది. బౌద్ధంపై అవగాహన ఉన్న చరిత్రకారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా దీన్ని బౌద్ధ నిర్వాణ శిల్పంగానే తేల్చారు అని హరగోపాల్ పేర్కొన్నారు. గతంలో వేములవాడలో భీమేశ్వరాలయం అధిష్టానం మీద ముదిగొండలో లభించిన పాలరాతి ఫలకం మీద బుద్ధ నిర్వాణ శిల్పాలు లభించాయని పేర్కొన్నారు. తాజా శిలపై ఓవైపు బుద్ధుడి శిల్పముండగా మూడు వైపులా శయనమూర్తి అయిన విష్ణువు, ఖడ్గధారి రాజోవిత ఆహార్యంలో వీరుడు, ఉమాలింగమూర్తి శిల్పాలున్నాయని పేర్కొన్నారు.